సంజయ్ గారిపై దాడిని ఖండించాలి. ప్రొఫెసర్ సంజయ్ గారిపై దాడిని ఖండించాలి. ప్రొఫెసర్ సంజయ్ గారిపై దాడిని ఖండించాలి. జోహార్ 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 జస్టిస్ 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 అంబేద్కర్ జోహార్ సంజయ్ గారిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. సంజయ్ గారిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. సంజయ్ గారిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. జస్టిస్ జస్టిస్ జస్టిస్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అక్కడ ఒక సీనియర్ ప్రొఫెసర్ దళితుడు చెంగయ్య, ఈయన పేరు. ఈయన త్రిపుల్ ఇంజనీరింగ్ కళాశాలలో హెచ్ఓడిగా పనిచేస్తున్నాడు, ఒక సీనియర్ అధ్యాపకుడు. అయితే ఇక్కడ అన్యమత ప్రచారం చేస్తున్నాడని మరి అనే ఉద్దేశంతో ఇక్కడ కొంతమంది ఈ యొక్క మన కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అంటే ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ, బజరంగ దళ అనుబంధ సంస్థ, మరి ఇలాంటి మతతత్వ కులతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీకి అనుబంధమైనటువంటి బజరంగ దళ్, ఏబీవీపీ ఈ కార్యకర్తలు మీరు ఈ సోషల్ మాధ్యమాల్లో చూస్తూనే ఉంటారు. ఎంత దారుణంగా దుర్మార్గంగా ఒకడైతే మన పెద్ద దున్నపోతలాగా ఉన్నాడు. మీరు 6గురు వెళ్ళి ఆయన మరి మౌనంగా మాట్లాడుతున్నా కూడా ఇక సీనియర్ అధ్యాపకుడు, ఉన్నత విద్యావంతుడైనా కూడా అతన్ని భయంకరంగా బయటకు లాక్కొచ్చి అన్యమత ప్రచారాలు చేస్తున్నారని చెప్పి మరి ఈ అన్యమత ప్రచారాలు చేస్తున్నది చేయనిది అయితే ఎవరికి తెలియదు. ఇక్కడ ఈ చెంగయ్య గారిని ఆ కారుని ధ్వంసం చేయడం కూడా జరిగింది. ఈ చెంగయ్య గారిని చొక్కా పట్టుకొని ఒక ప్రొఫెసర్ అని కూడా చూడకుండా బయటకు లాక్కొచ్చి మరి బేభత్సంగా ఈ బజరంగ దళ కార్యకర్తలు, ఆ తర్వాత ఏబీవీపీ కార్యకర్తలు మరి కొట్టడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరఫున ఈరోజు ప్రకాశం జిల్లాలో మాలమహానాడు ఆధ్వర్యంలో కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతోటి ఈ యొక్క బజరంగ దళ కార్యకర్తలు, ఏబీవీపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు అయినటువంటి బీజేపీ పార్టీ కార్యకర్తలందరినీ వీరి యొక్క తీరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తూ, వ్యతిరేకిస్తూ ఈ చెంగయ్యపై దాడి చేసినటువంటి వారిని మరి ఈ వీడియోల్లో, అన్ని సోషల్ మీడియాల్లో, మరి అన్ని టీవీ ఛానల్లో, మరి అన్ని పత్రికల్లో రావడం జరిగింది. కాబట్టి వీరిని కఠినంగా శిక్షించాలని, వీరిపైన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం కింద కేసును బనాయించాలని, ఇక మీదట మరి ఏ అధ్యాపకుడికి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు నిన్న మరి ఉద్యమాలకి అంటే నిరసనకి పిలుపునివ్వడం కూడా జరిగింది. కాబట్టి అన్యమత ప్రసారాలు చేస్తున్నది లేకపోతే చేయనిది దీని మీద ఒక కమిటీ వేయాలి. కమిటీ వేసి పూర్వపరాలు విచారించి తగు విధంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ భౌతికంగా 5-6 విద్యార్థులు ఒక అధ్యాపకుడిపై పడి మరి ఆ విధంగా దౌర్జన్యంగా, దారుణంగా, దుర్మార్గంగా కొట్టడం ఇది సబబైన పని కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరఫున తెలియజేస్తున్నాను. ఈరోజు 4 నెలల నుంచి ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు. మాదిగలో మాకు రిజర్వేషన్ విడగొట్టిందని, మాలలో మేము విడగొట్టం, అందరం కలిసే ఉండాలని అన్నారు. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈరోజు మాలా మాదిగలు కలిసి ఉంటే ఇలాంటి దళితుల మీద ఈ చెంగయ్య అనేటటువంటి వ్యక్తి మాల కానీ, మాదిగ కానీ, ఎరుకలు కానీ, యానాది కానీ, ఎందుకంటే దళిత గిరిజనులకు ఎక్కడైనా ఎప్పుడైనా ఏం జరిగినా కూడా మనందరం కలిసికట్టుగా పోరాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని మాలమహానాడు తరఫున తెలియజేస్తున్నాను. ఇక్కడ మరి మాదిగ సోదరులు వెంటనే స్పందించాలి. దీని మీద చెంగయ్య మీద ఏదైతే ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏ విధంగా దాడి చేశారో ఈ దాడిని ఖండించాలని మీరు కూడా గమనించుకోవాలా. రేపు 2029లో ఈ దేశంలో మళ్ళా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకున్నటువంటి రిజర్వేషన్లు తీసేస్తారు. మనకున్నటువంటి వజ్రాయుధమైనటువంటి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టాన్ని కూడా పూర్తిగా తీసివేసి మనల్ని యథావిధిగా ఊరికి దూరంగా, శ్మశానాలకు దగ్గరగా, మరి ముట్టికి దాటే కట్టే స్థాయికి తీసుకొస్తారని ఈ బీజేపీ మాటలు నమ్మొద్దని మాలమహానాడు తరఫున తెలియజేస్తున్నాం. నా పేరు చిక్కాల కిరణ్ కుమార్, నేను జేబీ ఫౌండేషన్ యూత్ ఆర్గనైజర్ని. ఈరోజు మనం ఇక్కడ ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే
ఎస్సీ యూనివర్సిటీలో చెంగయ్య అనే ఒక దళిత హెచ్ఓడిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా వసంతరావు అన్న గారు చేపట్టిన ఈ ధర్నా కార్యక్రమం అనేది జరుగుతుంది. ఎందుకంటే చెంగయ్య గారు ఒక దళితుడు అనే ఉద్దేశంతో ఆయన ఉన్నతమైన పదవిలో హెచ్ఓడిగా ఉంటే వాళ్ళు సహించలేక, ఎందుకంటే వీకర్ సెక్షన్ నుంచి వచ్చాడు, ఈయన హెచ్ఓడిగా ఉండకూడదు, బ్యాక్ లాగాలనే ఒక ఉద్దేశంతో ఏదో ప్రచారం చేస్తున్నాడని హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు, అలాగే ఏపీయూపీ అన్ని అసోసియేషన్లు అందరూ కూడా, ఆర్ఎస్ఎస్ అనుసంధాన అసోసియేషన్లు అందరూ కూడా వచ్చి ఆయన మీద దాడి చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఒక పెద్ద యూనివర్సిటీలోకి విద్యార్థులు కాదు, విద్యార్థులతో పాటు కొంతమంది బజరంగ దళ వాళ్ళు, హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ భావాలతో ఉన్నోళ్ళు ఇంతమంది యూనివర్సిటీలోకి సాయంత్రం 4 గంటల నుంచి నైట్ 7:30 వరకు దాడి చేస్తుంటే అక్కడున్న వీసీ కానీ రిజిస్టర్ కానీ దీన్ని పరిగణలోకి తీసుకోలేదా? ఎందుకంటే ఇతను అణగారిన వర్గాలకు చెందిన హెచ్ఓడి అని చెప్పి వాళ్ళు కూడా వదిలేశారా అని చెప్పి ఈ సభాసంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి ఘటనలు జరగకుండా ఇంకొకసారి ఈ ఏబీవీపీ వాళ్ళు అయితేనేమి, బజరంగ దళ వాళ్ళు అయితేనేమి, హిందూ పరిషత్ వాళ్ళు యూనివర్సిటీలోకి ప్రవేశించి ఇంకా నెక్స్ట్ ఇంకొక కార్యక్రమం ఇలాంటివి జరగకుండా అడ్డుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.